Hi, hello everyone. Welcome to my YouTube channel Tales by Raha. Good morning everyone. Let's start the video. ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను. గుడ్ మార్నింగ్ ప్రేమికుడు ఇప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాను. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఒక డెసిషన్ రండి. బిగ్ బాస్ సీజన్ 9 మన్మధుడు అలాగా తాతగారు ఎందుకు టెంప్ట్ అవ్వాలా 7.5 కి టెంప్ట్ అవ్వాలా కొంచెం అయినట్టు అనిపిస్తుంది. దుర్మార్గమైన కామెంట్ అది కరెక్ట్ కాదు. ఇంట్లో వాళ్ళ డెసిషన్ ఒకసారి ఏంటి అని గురువు గారు అవును నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను ఏదో కరెక్టే. ఈ 2 వారాల్లో నువ్వు చూపించిన ఈ గేమ్ గోదావరి కామెడీ ఫస్ట్ వీక్ నుంచి చూపించు డెఫినెట్ గా నువ్వేదన్నా అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? కొంచెం మొక్కమాటం అది ఉండే బాగా మొక్కమాటం కాదు అది నీతోనే ఒక గేటు. కానీ శ్రీజ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే లవ్ ట్రాక్ వర్కౌట్ అవుద్ది, లోపలికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేస్తా చెప్పింది. అది ఆర్గానిక్ గా నేను ప్లాన్ చేసింది. పాపం ఫీల్ అయినట్టున్నారు. మేము ఆర్గానిక్ అనుకున్నాం గానీ ఆ తర్వాత హైబ్రిడ్ అయింది. యుద్ధం ఎట్లా చేస్తాం సార్? కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ కాదు నిజం. కాన్ఫిడెన్స్ వేరు, నిజం వేరు. జరగబోయే యుద్ధం. అన్ని క్వశ్చన్లు మీ ఇద్దరు గురించి. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు. నేను ఎట్లా ఉంటానో బయట అట్లానే ఉన్నా. 20 మంది కంటెస్టెంట్లు ఇదే చెప్తారు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రి కూడా. బట్ ఆ హౌస్ లో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. మీతో చేసిన నువ్వు నిజంగా నేర్చుతున్నావా? 15 వారాలు అందరిని దాటుకొని వచ్చావు. చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఇలాగే ఉండాలి మా పేరెంట్స్ ఎప్పుడు హ్యాపీగా బిగ్ బాస్ ఇచ్చిన. ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు Thanks for watching guys. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఒక్క నిమిషం టైం ఇవ్వు. కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. ఈ సాయం చేసుకుంటా. యువర్ గాడ్ సార్, గాడ్. అయ్యో అబ్బా ఆశ దోశ అప్పడం